హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో, థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! మా హోమ్ టూర్ చూపిస్తాను. సో, బయటుండి ఇంట్రడక్షన్ ఇస్తున్నానని ఏమనుకోద్దు. కొంచెం మా క్లస్టర్ కూడా చూపిచ్చి, అప్పుడు ఇంట్లో చూపిద్దామని. సో, మా క్లస్టర్‌లో 4 బిల్డింగ్స్ ఉంటాయి. ప్రతి బిల్డింగ్‌లో మనకి 6 క్వార్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఎలా అంటే మా క్వార్టర్స్ మధ్యలో ఉంటది. సో, మెయిన్ రోడ్డుకి అండ్ దాంతో పాటు గ్రౌండ్‌కి, ఈవెన్ బస్ స్టాప్‌కి అన్నిటికి చాలా దగ్గరగా ఉంటది. సో, మా హస్బెండ్ చేసుకోవడం అలా చేసుకున్నారు. అండ్ దాంతో పాటు మాది గ్రౌండ్ ఫ్లోర్. సో, దానికి గార్డెన్ అనేది మన ఇష్టము. మనం చేసుకుంటే చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మేము ఎక్కువగా ఏమి గార్డెన్ మెయింటైన్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ స్టార్ట్ చేస్తే కన్ఫర్మ్‌గా దాని టూర్ కూడా చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇల్లు చూద్దాము. సో, ఈ ఫ్లోరే మాది. ఐ మీన్ ఈ క్వార్టరే మాది. లోపలికెళ్ళి మొత్తం అంతా చూపిస్తా. వెల్కమ్ టు అవర్ హోమ్. లోపలికి రా. నైట్ ఒక 2, 3 హోమ్ టూర్‌లు వీడియోలు చూసాము. వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. ఇండోర్ లోపలికి రాంగానే మా హాల్ పెద్దగా ఏం ఉండదు. కానీ చాలామంది అడుగుతున్నారు గదా! ఫస్ట్ అయితే ఇలాగా డోర్ పక్కనే కొంచెం మేము ఈ సింపుల్‌గా ఉన్న కీ హోల్డర్ పెట్టించుకున్నాము. మా ఇంట్లో ఎక్కువగా ఏదైనా డెకార్ పీస్ చూస్తే అది హ్యాండ్‌మేడే ఉంటది. చాలా తక్కువ కొనేది. సో, ఇది నేను చేసిందే. అండ్ మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తాము. సో, ఇది నాకు చేయాలనిపించి అప్పుడు చేశాను గదా! అది ఇలాగా. అంటే బయటికెళ్ళే ముందు దేవుడు కనిపించేటట్టుగా. సో, ఇలా సెటప్ చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసరికి షూ ర్యాక్ ఉంటది. మేజర్‌గా ఇక్కడ అందరూ షూ ర్యాక్ ఇంట్లోనే పెట్టుకుంటారు. చెప్పులు ఇవన్నీ. ఏదో 1 ఆర్ 2 జతలు బయట పెట్టుకుంటారు. స్టార్టింగ్‌లో నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. కొంచెం ఏదోలాగా. బట్ లేటర్ ఆన్ అలవాటయిపోయింది. సో, ఈ షూ ర్యాక్ అనేది నేను ఎలా చేసుకున్నానంటే ఒక చిన్న స్టోరేజ్ పర్పస్‌కి వాడేటట్టు షూస్ ఎలాగో ఉన్నాయి. బట్ ఈ పైన మాత్రం యుక్తిక ఆ గదిలో, ఈ గదిలో తెచ్చేవన్నీ ఇలా జస్ట్ అలా పెట్టేస్తాననమాట నీట్‌గా కనిపించడానికి. తర్వాత సార్ట్ అవుట్ చేసుకుంటాను. ఈ పైన చిన్న గ్రాస్ యాడ్ చేసుకున్నా. నేను చేసే డీఐవైస్ ఫైనల్ అవుట్‌పుట్స్ ఉంటాయి కదా! అవన్నీ దీని మీదే షూట్ చేస్తాను. పక్కన ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. చూసుంటే అండ్ మనీ ప్లాంట్ ఏదో ఒక చిన్న స్పాట్ లాగా. అండ్ మా బుడ్డి ఫోటో లేకపోతే ఇల్లు ఎలా కంప్లీట్ అవుతుంది. ఇది కూడా నేను చేసిందే హ్యాండ్మేడ్. ఆ క్యాలెండర్ చాలా పెద్ద హిట్ చేశారు ఆ క్యాలెండర్ని. సో, యూజ్ చేయాలి క్యాలెండర్. అందుకే న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం క్యాలెండర్ ఉండాలి. సో, కొంచెం యూనిక్గా ఇలా చేసుకున్నాను ఈ ఇయర్ వచ్చేసరికి. సిట్టింగ్ ఏరియా, మా డైనింగ్ ఏరియా అంతా ఇదే అనమాట. మేజర్‌గా ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము. సో, మా సోఫా నేను రాకముందే మా హస్బెండ్ సోఫాలు చేపించేసుకున్నారు. మనకి సెలెక్షన్ కానీ ఏదైనా సరే ఏం లేదు. అది మార్చుకుంటా సోఫా కవర్లు మార్చుకోవడం తప్ప ఏమి ఉండదు. టీపాయ్ యుక్తిక పుట్టక ముందు వరకు మేము మధ్యలో పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పుడు ఈ కార్నర్‌కి వెళ్ళిపోయింది. అనిపించింది మధ్యలో ఉండడం వల్ల ఈ కోణాలు అవి తగులుతాయి అది ఇదని ఇలా సెట్ చేసుకున్నాం. దీని మీద కూడా ర్యాండమ్‌గా మాకు మా డాడీ ఫోటో ఉంది. అండ్ ఒక చిన్న ప్లాంట్ అండ్ నేను ఏదైతే బుక్ చదువుతానో ఆ బుక్, రిమోట్ సింపుల్. నేను బయట ఎక్కువగా ఏమీ ఉంచను. నాకు యుక్తిక అటు ఇటు తీసేస్తుందని తెలుసు. సో, చాలామంది అడిగిన క్వశ్చన్ కర్టెన్స్ గురించి. ఇది రిఫరెన్స్ వచ్చేసరికి ఆన్లైన్లోనే రిఫరెన్స్ తీసుకొని ఆఫ్లైన్లో చేయించుకున్నాను. సో, ఇక్కడ ఒక విండో ఉంటుంది, ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఈ మధ్యలో మనకి ర్యాక్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో మాకు ఈ ర్యాక్లో నేను బుక్స్ ఇవన్నీ పెట్టుకునేదాన్ని. ఈ కర్టెన్స్ ఉండేవి కాదు. బట్ లేటర్ ఆన్ అనిపించింది ఏంటో ఇది పాపప్ అవుతుంది. సో, లుక్ కొంచెం యాంబియన్స్ చేంజ్ అవుతుంది అని అంటే వీ నీడ్ టు కీప్ అ కర్టెన్ అనిపించి అక్కడి నుంచి ఇక్కడి వరకు కర్టెన్ రాడ్ కొట్టించి మొత్తం ఇదంతా ఒక లుక్ అనేది చేంజ్ చేశాను. ఇంకా టాయ్స్ ఇది చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ఈ టాయ్స్ పెట్టుకున్న ర్యాక్ మేము కొనలేదు. పైన ఒకరు ఉండేవారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మీరు చూసుంటే బ్రేక్ వచ్చింది ఇక్కడ ఇలాగా. ఇగోండి ఇది ఇరిగిపోతుంది. సో, వాళ్ళు ట్రాన్స్ఫర్లో తీసుకెళ్లకుండా వదిలేసేటప్పుడు గార్డెన్లో పెట్టేసి
పడేస్తే ట్రాష్లో పడేయండి అని చెప్పారు. కానీ నేనేం చేశానంటే అది క్లీన్ చేసి బయట మాకు చెప్పుల స్టాండ్లో చాలా రోజులు వాడాను. ఆ తర్వాత ఎందుకో ఐ గాట్ అ ఐడియా. సో అది తీసుకొని వచ్చి క్లీన్ చేసి ఇలా టాయ్స్ సెక్షన్ అనేది పెట్టాను. ఎప్పుడైతే ఇది పెట్టానో యుక్తిక ఇండిపెండెంట్గా ఆడుకోవడమే కానీ, బుక్స్ మీద ఇంట్రెస్ట్ కానీ, టాయ్స్ కలెక్షన్ కూడా అన్నీ పెరిగిపోయినాయి. బట్ వెరీ యూస్ఫుల్. ఒక ప్లే ఏరియా లాగా మ్యాట్ వేసేస్తాను, వేస్తే కాసేపు అలాగా ఆడుకుంటుంది. టీవీ కూడా తగ్గిపోద్ది కదా. అండ్ చాలా ప్లెయిన్గా, చాలా ఎంటీగా ఉంచడానికే ట్రై చేశాను నేను. ఇదివరకు కొంచెం అయినా అనిపించేది ఏదైనా ఉంటే బాగుందని. ఇప్పుడైతే మాత్రం అస్సలు ఆ ఆలోచన అనేదే లేదు. సో టీవీ, ఇది సోనీ టీవీ అనమాట. ఎన్ని ఇంచెస్ ఏంటో తెలియదు కానీ ఇది నేను పెళ్ళి చేసుకోక ముందు నుంచే ఉంది టీవీ. సో అదనమాట. అంతే మా హాల్. విషయం వచ్చేసరికి ఈ స్టిక్కర్ ఇట్ యాడెడ్ గ్రేట్ అంబియన్స్ అనమాట దీనికి. నా ఫైనల్ అవుట్ మీరు చూసొచ్చు, మీరంతా చూసే ఉంటారు. కాకపోతే ఎక్కువగా నేను దీని వెనక బ్యాక్డ్రాప్ని యూజ్ చేసుకుంటాను. చాలా తక్కువ కాస్ట్ పెట్టాను. ఇక్కడి నుంచి అక్కడ వరకు నాకు 500 రూపీస్ పెట్టాను నేను స్టిక్కర్. అండ్ కొంచెం మిగిలింది కూడా ఉంచుకున్నాను, ఎప్పుడైనా ఏదైనా అవసరం అవుతుందేమో అని. యుక్తిక పాడు చేసిన ఏదైనా. ఇది ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఇది వేసి ఒక 3 years పైనే అవుతుంది. బట్ చెక్కు చదవలేదు, క్వాలిటీ అంత బాగా వచ్చింది. మేము ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా దీన్ని మార్చే ప్రసక్తే లేదు. సో ఇక్కడ నేను చిన్న ఏమంటారు ఒక పాట్ లాగా పెట్టుకోవడానికి, ప్లాంటర్లా పెట్టుకోవడానికి ఇది యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు చూసుంటే ఇది కూడా వీడియో పెట్టాను నేను, యుక్తిక ఫుట్ ప్రింట్స్ ఇవి. ఇది కాటికతో తీసుకున్నాను నేను. అవి నాకు తెలిసి 10 days కూడా అవ్వలేదు అప్పుడు తీసుకున్నాను. బాగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా. క్లాక్ రీసెంట్గా యాడ్ చేసాం. ఈ క్లాక్ మీరు నా డిఐవై రూమ్ టూర్లో చూసుండి ఆ క్లాక్ ఇక్కడ ఉండాలి, బట్ చేంజ్ చేసేసుకొని ఎందుకు నాకు ఆ క్లాక్ అంటే ఇష్టం. సో ఇక్కడ కొత్తది కొన్నాము. ఇది అందరికీ 4 rooms అయితే పక్కా, ఒక్కొక్కరికి పొజిషన్స్ అనేవి మారుతాయి అంతే. సో ఇలా రాగానే ఇది మా బేసిన్ ఏరియా అనమాట. చూసుంటే మిర్రర్, షింక్, అండ్ ఇది రీసెంట్గా నేను యాడ్ చేశాను. ఇక్కడ మాకు ర్యాక్స్ లాగా ఉండేవి, మా ఆయన వల్లే ఇది తీసుకొని వచ్చాను నేను. అన్నీ ఇక్కడే పెడతాడు, అందుకే ఇంకా చూడ్డానికి నాకు చిరాగ్గా ఉండి ఇది ఇన్వెస్ట్ చేసుకొని తీసుకున్నాను. అరౌండ్ 700 అలా పడింది. సో లుక్ కూడా మంచిగా చేంజ్ అవుట్ అయిపోయింది. అలా మనము వాట్ వీ సే బేసిన్ ఏరియా నుంచి వస్తే కిచెన్. సో కిచెన్ ఎంత సింపుల్గా ఉంచుదామన్నా ఉండదు, ఎందుకంటే చాలా సామాన్లు ఉంటాయి కదా. అండ్ మన తెలుగు వాళ్ళకి మరీ ఉంటాయి. నేను మిగతా వాళ్ళ కిచెన్స్ చూస్తాను కదా, తక్కువ సామాన్లు ఉంటాయి. మన ఇడ్లీ పాత్రే ఎంత ప్లేస్ తీసుకుంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. సో నాకు ఎక్కువగా ఇక్కడ క్వార్టర్స్లో నచ్చింది ఏంటంటే ప్రతి కిచెన్కి ఈ గట్టు చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ నేను యూస్ చేసేది ఈ 3 burner స్టవ్ అనమాట. చాలామంది చెప్పారు అలా ఉంచకూడదు, చేయకూడదు అని. బట్ నా ఒపీనియన్ ఏంటి అని అంటే ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు చూసుకొని కొనుక్కోవాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అదంతా పక్కన పెట్టేస్తే మా ఆయన కూడా అదే చెప్తారు. అండ్ ఆ పక్కన చిన్న బింది, ఇది వంటకి యూజ్ చేస్తాము. ఇది కాపర్ది తాగడానికి. సో మా అంట్లు స్టాండ్, తిన్న అంట్లు అలాగే ఉన్నాయి, ఇంకా క్లీన్ చేయలేదు. యుక్తిగా పడుకున్నప్పుడే ఈ వీడియో చేసేద్దామని. సో చిన్నది స్టాండ్ ఇలాగా స్టీల్ది పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం, టీ, కాఫీ, షుగర్, ఇలాగా కాఫీ ఉండదు, బెల్లం ఉంటుంది. సో అలాగా ఇలా పెట్టుకున్నాను. ఎక్స్ట్రాగా మేము ఈ చెక్క కొట్టిపించుకొని కౌంటర్కి దగ్గరగా ఉండేటట్టే మేము మిక్సీ అండ్ గ్రైండర్ ఇలాంటివి అండ్ ఈవెన్ గ్రాసరీ అంతా దగ్గరగా ఉండాలి, ఓవర్ డిస్టెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నాను. ఆల్రెడీ వీడియోలో షేర్ చేసినట్టు నేను రాకముందు
మా హస్బెండ్ ఇది చెప్పుల స్టాండ్గా యూజ్ చేసేవారు. నా బుర్ర ఉపయోగించి దీన్ని తీసుకొచ్చి ఇలాగా గ్రాసరీ స్టాండ్ లాగా పెట్టుకొని దీంట్లో ఈ డబ్బాలు నాకు చాలా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది, లుక్ యాడ్ అయింది అని. సో ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ దీని కిందనే ఏదైతే చెక్క మనం కొట్టిపించాం కదా, అక్కడే మనకి గ్యాస్ సిలిండర్స్ ఆ స్టాండ్ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ప్రతి కిచెన్లో ఉండే స్టాండ్ ఇలా సెట్ చేసేసుకున్నాం. ఇక్కడ ర్యాక్స్ మనకి స్టోరేజ్కి ఇచ్చారు. నేను బయటికి సామాన్లు కనపడితే బాగోదు అని చెప్పేసి రాడ్ పెట్టించుకొని ఇలాగ నేను కర్టెన్స్ వేసుకున్నాను. ఎవరు కర్టెన్స్ వేయించుకోవాలా, నేనే వేయించుకున్నాను. ఎందుకంటే మనం వీడియోస్ అవి తీసేటప్పుడు నాకు కుకింగ్ చేసేటప్పుడు ఇదే బ్యాక్డ్రాప్ అయిపోద్ది, సామాన్లు కనిపిస్తే బాగోదు కదా అని ఇలా చేసుకున్నా. 1 minute. ఈ డబ్బాలు ఉన్నాయి కదా స్టీల్వి, ఇవి మాకు మా అత్త ఇచ్చింది. మా అత్త కూడా ఇటే ఉండేది కదా, ఇక్కడ ఎక్కువగా వాడతారు ఆ స్టీల్ డబ్బాలు. ఈ 5 అనేది చాలా ఎక్కువ, మీరు ఎవరింట్లోకి వెళ్ళినా చూస్తారనమాట. సో మా అత్త ఇస్తే ఇంకా నేను అవన్నీ క్లీన్ చేసి మొత్తం సెట్ చేసుకున్నా. ఇదివరకు ప్లాస్టిక్ ఉండేవి, అవి తీసేసి ఇంకా ఇవి యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, యుక్తిక స్నాక్స్ పెట్టుకోవడానికి, మసాలాలు. ఈ స్టాండ్లో వచ్చేసరికి మనకి ప్యాను, చపాతీ కర్ర, సర్వింగ్ ట్రే ఇలాగా. కింద వచ్చేసరికి యుక్తికకు అందిద్ది కాబట్టి పెద్దగా ఏం పెట్టలేదు, జస్ట్ ఒక బాక్స్. దీంట్లో ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ ఇలాగా పెట్టుకున్నాను. దాంట్లో ఎక్స్ట్రా సోప్స్ అవన్నీ ఉంటాయి. ఆ పక్కన వచ్చేసరికి దేవుడి సామాన్ల కోసం ఒక చిన్న బుట్ట, దాంట్లో ఎక్స్ట్రా దియాస్, అగరబత్తులు అవన్నీ దాంట్లో ఉంటాయి. ఈజీగా మనకి ఫీజిబుల్గా ఉండాలి అండ్ దాంతోపాటు పిల్లలకి దొరకకుండా ఉండాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. మేజర్గా ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనం చూసుంటే చిన్న స్పేసే ఉంది, ఈ స్పేస్లో అసలు ఏమీ సెట్ అవ్వట్లేదు, అలా అని వదిలేలేము. అందుకే నేను ఫ్రిడ్జ్ ఇలా సెట్ చేసుకున్నాను, సో లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని. ఈ రెనోవేషన్స్లో మేజర్ డిఫరెన్స్ అనేది ఏం చేసామంటే దేవుడి మూల. ఎందుకంటే ఇదివరకు రూమ్లో ఉండేది, నేను ఏదైతే ఆర్ట్ రూమ్ చేసేదాన్ని కదా అక్కడ ఉండేది. ఇప్పుడు కూడా నేను ఏదైతే డిఐవై రూమ్ నేను సెట్ చేసుకున్నానో అక్కడే పెట్టుకోవాలని థాట్. కాకపోతే యుక్తిక చాలా వరకు ఆ విగ్రహాలు తీసేయడం, దేవుడి సామాన్లు కూడా ఎక్కడవక్కడ ఉంచట్లేదు. ఇంకా అందుకనేసి చెక్క కొట్టిపించి ఇలా అయితే దేవుడి మూల ఫిక్స్ చేసాము. యుక్తిక రాకముందు మాకు కిచెన్లోనే ఉండేది, కిందన ఉండేది. కానీ ఈసారి ఎలా అయినా సరే దానికి అందకుండా ఉంచాలని పైన ఇలాగ చెక్క కొట్టించి పెట్టుకున్నాము. దీని పక్కనే అంటిల్ స్టాండ్, ఇది నేను రాకముందు మా ఆయన కొనుక్కున్నారు. ఎందుకంటే హీ యూస్ టు కుక్ అనమాట, తను వండుకొని తినేవారు. అండ్ ఆంటీని కూడా పెట్టించుకోవడం, ఇక్కడే చాలా వరకు అన్ని వాళ్ళు వచ్చి తినేవారు. మా అమ్మ పంపించిన సామాన్లే, నేను ఎక్స్ట్రాగా ఏమీ కొనుక్కోలేదు. సో ఇది అంటిల్ స్టాండ్ స్టోరీ. ఈ సైడ్ వచ్చేసరికి మీరు చూసుంటే ఇది నేను చేసిన డిఐవై. ఇక్కడ ఏదైనా కోట్ రాసుకుంటాను, క్లీనింగ్ అయింది కదా రాయలేదు ఇంకా. ఈ కిచెన్ వాల్ వచ్చేసరికి ప్లెయిన్గా ఉంచుకోకుండా నేను ఒక చిన్న స్టిక్కర్ వేశాను. షింక్లో వాటర్ అంతా తుల్లి పాడైపోయింది పెయింట్. సో మళ్ళీ పెయింటింగ్ అన్నా ఇదంతా కష్టం అని చెప్పేసి నేను ఈ స్టిక్కర్ వేసుకొని జస్ట్ అలా తుడిసేసుకుంటాను ఒకవేళ ఏదైనా పడింది అని అంటే. ఇక్కడ మై కిచెన్ అని ఇది నేను చేసింది. నాకు కిచెన్లో క్లాక్ కావాలనిపించి ఈ చిన్న క్లాక్ యాడ్ చేశాను. సో ఇలాగా డెకరేట్ చేసుకున్నాను. ప్యాసేజ్ చూపిస్తాను. మనకి సింక్ ఏరియా నుంచి ఇటు వచ్చేస్తే ప్యాసేజ్ ఏరియా ఇది. ఈ ప్యాసేజ్ ఏరియాలో మనకి 2 రూమ్స్కి కనెక్షన్ అనమాట. అండ్ ఈవెన్ బాత్రూమ్స్ కూడా మనకి స్నానానికి సపరేట్ బాత్రూమ్ అండ్
ఏమంటారు, లెట్రిన్కి సపరేట్ బాత్రూమ్. ఈ ఏరియాలోనే మేము వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. ఇదివరకు బాత్రూంలో ఉండేది, స్నానం చేసే బాత్రూంలో. బట్ యుక్తిగా వచ్చిన తర్వాత స్నానానికి ప్లేస్ ఉండాలి కదా, ఇంకందుకే బయట తెచ్చి ఇలా పెట్టుకున్నాము. నా డిఐవై రూమ్ కూడా పైన చూపిస్తాను, డీటెయిల్గా కావాలంటే వీడియో చూడండి. సో నా డిఐవై రూమ్, నా స్టూడియో రూమ్ ఏమన్నా పర్లేదు. సో ఇదే నా రూమ్. యాక్చువల్లీ ఒక్కసారి అలా లుక్ వేసేసేయండి మీరు, అన్నీ ముందుగానే నేను చెప్పాను. చూసారా? సో మేము మేజర్గా ఈ రెనోవేషన్లో ఒక మంచి పార్ట్ ఏం చేసామంటే, బాల్కనీని యాక్సెసిబిలిటీగా ఉంచుకున్నాము. అంటే ఎలా చెప్పాలంటే, టవల్ ఆరేసుకోవడానికి, ఇంకా స్టోరేజ్కి, వాటికి ఇలా అయితే సెట్ చేసుకున్నాము. బట్ వన్ మైనస్ ఏమైందంటే, మేము బెడ్రూమ్స్ మార్చేసరికి బెడ్ వచ్చేసరికి మనకి ఈ డోర్ దగ్గరికి వచ్చేసింది. సో ఆ డోర్ పర్మనెంట్గా క్లోజ్ చేయాలి, ఇంకా స్కోప్ లేదు. అదనమాట చిన్న మైనస్. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. అన్నీ అవ్వాలంటే అవ్వదు కదా, ఇది మనం కట్టించిన ఇల్లు కాదు. సో వీ నీడ్ టు గో విత్ ద ఫ్లో. ఇక్కడ స్టోరేజ్ అనమాట, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మా బీరువా. ఇది కూడా నేను రాకముందే మా హస్బెండ్ కొనేసుకున్నారు. నేను వచ్చిన తర్వాత పెద్దగా సామాన్లు ఏం కొన్నామంటే, వాట్ వీ సే, టేబుల్, చైర్, షూ ర్యాక్, అంతే అనుకుంటా నాకు తెలిసి. ఫ్రిడ్జ్ కూడా ముందు నుంచే ఉంది, అన్నీ ముందు నుంచే ఉన్నాయి. ఏసీ కూడా ఇవే అనమాట నేను వచ్చిన తర్వాత కొనింది. ర్యాక్లో మాకు ఎక్స్ట్రాగా వాట్ వీ సే బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ అలాగా ఇలా సెట్ చేసుకున్నాము. సో మా కూలరు, టవల్స్ అవి ఆరపెట్టుకోవడానికి, మా గార్డెన్ అది. మార్నింగ్ పూట యుక్తిక బాగా ఆడుకుంటుంది ఇక్కడికి వచ్చి. ఇందాక ఆ రూమ్ చూపించాను కదా, సో ఇది మా సెకండ్ బెడ్రూమ్. ఇది యాక్చువల్ బెడ్రూమ్గా నేను షిఫ్ట్ చేసుకున్నాను. సో వైటే మీరు చూస్తారు, అండ్ కొంచెం కలర్ యాడ్ చేయడానికి ఇలాగా గ్రే టోన్లో కర్టెన్స్ యాడ్ చేసుకున్నా. సో యుక్తిక క్రిబ్ అండ్ మా బెడ్ క్వీన్ సైజ్లో. యుక్తిక క్రిబ్ వచ్చేసరికి మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము. అది ఎలా అంటే, పూణే లొకేషన్ ఉంది, అక్కడి నుంచి ట్రైన్లో మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. అరౌండ్ మనకి 3,000-4,000 పడింది అంతే. బట్ చాలా యూజ్ ఉంది, బికాజ్ మా బెడ్ చిన్నది, ఇంకా అందుకని చెప్పేసి క్రిబ్ మీద మేము మనీ ఇన్వెస్ట్ చేసుకున్నాము. ఇందాక చెప్పాను కదా, అటు సైడు మనకి బెడ్ ఇటు రావడం వల్ల డోర్ అనేది క్లోజ్ చేయాల్సి వచ్చేసింది. ఇంకా పర్మనెంట్గా క్లోజ్ చేసేసాము. నో క్లోజ్ చేసేసాము. ఒకే ఒక్క రూమ్ అయిపోయింది. జంప్ చేయమ్మా, దీని మీద జంప్ చేయి. నువ్వు అలా చేస్తావు జంప్, అలా జంప్ చేస్తాం మేము. సో ఈ డోర్ వెనక మళ్ళీ మా హాల్లో వేసుకుంటాం కదా ఫోల్డబుల్ బెడ్, అదే పెట్టుకున్నాము. ఇదివరకు కర్టెన్స్ అనేవి కిచెన్లో ఉండేవి. సో కొంచెం ఆ గ్రీన్ టచ్ వచ్చింది కదా, అందుకే నేను ఆ కర్టెన్స్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. పెద్దగా ఏం ఉండదు ఈ రూమ్లో, జస్ట్ టు స్లీప్. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న హ్యాంగర్ అండ్ ప్లాంటర్ యాడ్ చేశాను. మీరు లైటింగ్ చూడొచ్చు, ప్రతి రూమ్లో లైటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా నేను చేపించుకున్నాను. దీంతోపాటు ఇదేంటంటే, ఫస్ట్ నేను రాకముందు మా ఆయన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అది కొంచెం పాడైపోయిందనమాట, మిర్రర్ అది ఇరిగిపోవడము అదంతా. సో మా హస్బెండ్ ఏం చేశారంటే, ఆ మిర్రర్ కట్ చేసేసి ఆయన ఒక చిన్న డిఐవై చేసి దీని ఒక స్టోరేజ్ యూనిట్లా చేశారు. మా అమ్మాయే చూపించేస్తుంది. సో దాని ప్రొడక్ట్స్, దాని సిరప్స్ ఇవన్నీ ఉంటాయి, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. ఆ కిందన దాని బట్టలు, ప్రజెంట్ అయితే దాని రోజువారీ బట్టలు, ఈ స్టోరేజ్ అంతా దానికే అనమాట. సో అది ఈ పైన కూడా చిన్న గ్రీన్ గ్రాస్ వేసుకుని, గ్రాస్ అనేది యాడ్ చేసుకున్నాను.
ఇది చూసుంటే నేనే తయారు చేసా కపుల్ది. సో బెడ్రూమ్ అంటే కొంచెం టైం కాబట్టి ఇది ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఒక చిన్న మనీ ప్లాంట్ అండ్ ఆ ఫ్లవర్ వాజ్ అంతే. సో చాలా సింపుల్గా ఉంచడానికే ట్రై చేశాను, లుక్ బాగుండాలి అని. సో మీకు మా ఇల్లు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోమ్ టూర్ కోసం అని అనట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అలా లుక్ వేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. అండ్ ఇల్లు ఆర్గనైజ్ చేసుకుంటాను కాబట్టి మీకు అదే చూపించాను. సో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.